ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మరొక పేరు దీన మనస్సు కలవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. దీన మనస్సు అనగా తగ్గింపు స్వభావం. పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాస్తూ, యేసుక్రీస్తు కలిగినటువంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి అని అంటాడు. ఎలాంటి మనసు యేసు ప్రభు కలిగి ఉన్నారంటే, ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడయ్యండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. అవును, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు, అత్యున్నతమ సింహాసనం మీద ఆసీనుడైనటువంటిది వాడు. అలాంటి దేవుడు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపం ధరించుకొని తన్ను తానే అరిక్తునిగా చేసుకొనేను. మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అవును ప్రియులారా, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు. కానీ నీవు నేను నశించకూడదని నీ కొరకు నా కొరకు ఆయన తన్ను తాను ఒక రిక్తునిగా, ఏమీ లేనటువంటి వాడుగా, దేవుని యొక్క స్వరూపాన్ని కూడా పోగొట్టుకొని ఒక పశువుల పాకలో తన్ను తాను తగ్గించుకొని పుట్టినట్లుగా మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే, నీవు నేను పాపం నుంచి విడుదల పొందాలని, నీవు నేను నిత్యమైనటువంటి నరకాగ్నిలోకి వెళ్లకుండా తప్పించబడాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీన మనస్సు కలిగినటువంటి వాడుగా, ఏమీ లేనటువంటి వాడుగా, కనీసం ఆయన జన్మనివ్వడానికి ఆయన పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. కాబట్టి అంత దీనాతి దీనమైనటువంటి మనస్సును ప్రభు కలిగి ఉన్నాడు ప్రియులారా. మరి ఆయనను విశ్వసిస్తున్నటువంటి మనము ఎటువంటి మనస్సును కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. మనము కూడా అటువంటి దీన మనస్సు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడి ఉన్నది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని అన్నాడు. ఏది ఉత్తమమైనది, ఏది ప్రభువుకి అనుకూలమైనది, ఏది ప్రభు ఇష్టపడేది, అది నీకు ముందుగానే తెలియపరచబడి ఉన్నది అని అంటూ, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే కదా దేవుడు కోరుకున్నది అని అంటాడు. కానీ ఈనాడు దీన మనస్సు కలిగి ఉండటానికి చాలామంది ఇష్టపడలేదు పిల్లరా. దీన మనస్సు కలిగి ఉండటం అనేది వారి దృష్టిలో ఒక నేరముగా అనిపించి తన్ను తాను హెచ్చించుకునేటువంటి స్థితిలో మానవుడు ఉంటున్నాడు. అది దేవుని ఎదుటి కావచ్చు, మనుషుల ఎదుటి కావచ్చు. కానీ ప్రభువు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి నా రక్షణార్థమై వచ్చారు, ఆయనే అంత తగ్గించుకుంటే నేనంతగా తగ్గించుకోవాలి, అల్పుడైనటువంటి మానవుణ్ణి, అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి జీవితం కలిగినటువంటి నేను ఇంకంతగా తగ్గించుకోవాలి ఎదుటి వారి పట్ల అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి లేదు ప్రియులారా. మనం చూసినట్లయితే సుంకరి, పరిసయ్యులు ఇద్దరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారు. పరిసయ్యుడు అయితే తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ఇదిగో నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నా యొక్క సంపాదనలో నీకు ఇస్తున్నాను అని అంటున్నాడు. కానీ తన యొక్క నిజస్థితి, పాపస్థితి ప్రభు సన్నిధిలో ఒప్పుకోనటువంటి, తగ్గింపు ధర లేనటువంటి స్థితిని మనం చూడవచ్చు. ఎదుటి వాడితో తను తాను పోల్చుకొని తను తాను హెచ్చించుకొని గర్విస్తున్నటువంటి స్థితి ప్రభు సన్నిధిలో కూడా అతని హృదయంలో ఉన్నది పిల్లలు. కానీ సుంకరి వాడైతే ఆకాశము తట్టు, పరిశుద్ధమైనటువంటి దేవుని తట్టు తన కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక ఒకే ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. అతను ఎవరితో కూడా పోల్చుకోలేదు. దేవుని యొక్క పరిశుద్ధత, తన యొక్క అపరిశుద్ధత రెండు మాత్రమే పోల్చుకున్నాడు. నేను పాపిని నీ దృష్టిలో అన్నాడు, నన్ను క్షమించు అన్నాడు. కాబట్టి తగ్గింపు ధర కలిగినటువంటి హృదయం వైపు ప్రభువు చూశాడు. కాబట్టి సుంకరి యొక్క ప్రార్థనను ఆలకించి అతన్ని క్షమించినట్లుగా మనం చూడచుకున్నాం. అందుకని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఎలా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఈ లక్షణాలన్నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకే ఉన్నాయి. యేసుక్రీస్తు ఎలా సెలవిస్తున్నాడు, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని అంటారు. అవును, ఆయన తగ్గింపు, ఆయన దీన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారి దగ్గరే ఆయన నివాసము చేయడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు. అంతగా తగ్గించుకున్నటువంటి సుంకరి వైపు ప్రభు చూచాడు, కానీ పరిసయ్యుడి వైపు చూడలేదు. అంతేకాకుండా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5, 6 వచనాలు కూడా మనం చూస్తే, మీరందరూ కూడా, ఇందులో ఏమాత్రము కూడా ఎగ్జంప్షన్ అనేది లేదు, ఎవరికి మినహాయింపు లేదు, మీరందరూ అని అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునితో, పూర్వము ఉన్నటువంటి మానవులతో, ఇప్పుడున్నటువంటి మానవులతో, రాబోయేటువంటి వారితో కూడా ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరే అలంకరించుకొనిడి అని అంటాడు. అవును, దేవుని దృష్టిలో దీన మనస్సు కలిగి ఉండటం చాలా గొప్ప ధన్యత. కానీ చాలామంది దాన్ని గ్రహించరు. వారికి ఉన్నటువంటి చదువును బట్టి, ఆస్తిని బట్టి,
అందాన్ని బట్టి అహంకారపూరితంగా వారు ప్రవర్తిస్తూ ఉంటూ వాడెంత వీడెంత, నేను చేయలేనా, నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయి ఉంటున్నారు. కానీ వారు గమనించుకోలేకపోతున్నారు, దేవునికి ఇది ఇష్టమైనది కాదు. దీన మనసే, నలిగినటువంటి హృదయము, విరిగినటువంటి హృదయాన్నే ఆయన లక్ష్య పెడతాననేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించబడుతుంది. నీవు దీనుడిగా ఉంటే ప్రభువు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీవు కనుక అహంకారంగా ఉంటే నేను ఎదిరించి అనగదొక్కటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు పిల్ల. అంతేకాదు కానీ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై ఉండి అని అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను దీనుడిని కనుక మీరు కూడా నా స్వభావాన్ని కలిగి ఉండండి అన్నాడు. అయితే నువ్వు దీన మనసుని కలిగి ఉంటావు, ప్రభు నేను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, దీన మనస్కుల వాగ్దాన్ని నేను నివసిస్తానని వాగ్దానం చేస్తున్న ప్రభా, ఇదిగోనైనా మేము ఇప్పటివరకు అహంకారపూరితమైనటువంటి మాటల ద్వారా ఎవరిని లెక్క చేయనటువంటి స్థితిలో, ఎవరిని గౌరవించని స్థితిలో ఉంటే ఈ వాక్యము వినడం ద్వారానైనా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతి వాడు ఎదుటి వాడి ఎడల దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోండి అన్నావు ప్రభా. మేము అటువంటి దీన మనసును ధరించుకొని మీరు రాకడకు యోగ్యులుగా ఉండినట్లు మీ రాజ్యంలో చేరే బగ్గని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.